కార్తికేయ కోసం అందరూ రేఖను సపోర్ట్ చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు రేఖని ఇప్పుడు కాదన్నావు అనుకో, అందరూ ఫీల్ అవుతారు కదా. అవును మారుతి. మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తే మీరెలా బతుకుతారో పాపం అని చాలా టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోయింది. అవును మారుతి, నువ్వు జాతకాలు చెప్తావమ్మా, జాతకాలంటూ జాతకాలు చెప్పుకునైనా బతికేస్తావు. అదేంటో మీరు నా మీద లేఖని ఎలా ప్రయోగించారో నేను మీ మీద మా అత్తయ్యని, అదే ఈ ఇంటి పెద్ద కోడలు రాజేశ్వరి అత్తయ్యని ప్రయోగిస్తాను. నేను నచ్చంది నీకే గాని ఆవిడికి కాదు కదా. చూసావా అక్క, ఏ పని అయితే చేయకూడదు ఆ పనే చేస్తుంది. తప్పమ్మ మారుతి, నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను. నేను దేన్నైనా క్షమిస్తాను గాని ఈ ఇంట్లో వాడు ఇంత బాధపడినా క్షమించను. తెలుసు అత్తయ్యా, తెలుసు. అందుకే ఈ ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే అందరి ముందు నా నెత్తి మీద అక్షంతలు వేసి ఆశీర్వదించు. ఆహా, మా అక్క నీ నెత్తి మీద అక్షంతలు ఎత్తే నువ్వు మా అక్క నెత్తే కూర్చుంటావా? అయ్యో, ఏంటి మారుతి నువ్వు? పెద్ద కోడలు అని అంత పెద్ద కుర్చీ ఉంటే మీ అక్క నెత్తి మీద ఎందుకు కూర్చుంటాను? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆ జగదీశ్వరి దేవి మన లేఖ నచ్చి ఈ పెళ్లి చేసుకోలేదు. శ్రీరామ్ నుంచి శ్వేతని దూరం చేయడానికి లేఖని ఒక ఆయుధంగా వాడుకుంది, అంతే. శ్వేతని రౌడీలను పెట్టి చంపించబోయింది ఆ జగదీశ్వరి దేవి. పోలీసుల్ని పంపి బెదిరించి ఈ ఊరు వదిలి వెళ్లిపోయేలా చేసింది. ఇవన్నీ తెలిసి శ్రీరామ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అతను తిరిగి ఇంటికి రప్పించడానికే హార్ట్అటాక్ అని నాటకం ఆడింది. హడావుడిగా ఈ పెళ్లి చేసేసింది. అసలు లేక ఎంగేజ్మెంట్ రోజే శ్రీరామ్ శ్వేతతో వెళ్లిపోయేవాడు. నేను చెప్పిన మీరు నమ్మరు. అంతెందుకు నాన్న, లేఖని ఎవరో అమ్మాయి వచ్చి శ్రీరామ్ని పెళ్లి చేసుకోవద్దని బెదిరిస్తే ఆ అమ్మాయిని ఏమీ చేయకుండా జగదీశ్వరి దేవి ఎందుకు వదిలేసింది? కోడల మీద ఈగ కూడా వాళ్ళనివ్వని జగదీశ్వరి ఆ విషయంలో సైలెంట్ గా ఎందుకుంది? నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మీద ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదు. అది ఇప్పటికే కాదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అక్క, ఇప్పుడు కానీ నువ్వు దీవించలేదు అనుకో, సీను రివర్స్ అయిపోద్ది. నాకు వచ్చిన కాలం నిజమైపోద్ది. వెళ్ళండి అమ్మా, వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. ఇప్పుడు దీవించకపోతే ఇంకెప్పటికీ దీవించలే. నీ కుటుంబం ముక్కలైపోతుంది.